ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. చిన్నపిల్లలు త్వరగానే మెచ్యూర్ అవుతున్నారని అది ఎందుకు మ్యామ్? కారణం ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ గ్రోత్ చాలా తొందరగా అయింది. ఈ హైపోథాలమస్ అనేది తొందరగా ఈ ఎక్స్పోజర్ వల్ల తొందరగా మెచ్యూరిటీ అవుతుంది. ఈ ఏజ్కే పిల్లలు పెద్ద మనిషి అవ్వాలంటే ఆ ఏజ్ అంటే ఏంటి? ఇంతకు ముందే అంటే సమ్ 40 years ago విపరీతంగా పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. అంటే బ్లీడింగ్ అవుతున్నది, అది లోపలే ఉంటుంది, బయటికి రావటం లేదు. ఒక మహిళ గర్భధారణ జరగట్లేదు అంటే తను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే పెళ్ళైన ఎన్నాళ్ళకి డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఒక 2 years వరకు వెయిట్ చేయొచ్చు. అందుకే తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. 25 yearsకి ఒక అమ్మాయికి డెలివరీ అవుతే హెల్దీ బేబీ వస్తారా? 25 yearsకే బెస్ట్ టైం టు హ్యావ్ ద బేబీ. అంటే ఎడినోమైసిస్ అనేది అంత మేజర్ ప్రాబ్లమా మ్యామ్? మేజర్ ప్రాబ్లం ఎందుకంటే కానీ ఎడినోమైసిస్ ఉన్న వాళ్ళకి యూట్రస్ గోడ లోపలికి అంటే వాల్ లోపలికి బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ అమ్మ వస్తే అసలు ఆ బేబీస్కి ఆ బ్రెయిన్ అనేది అసలు ఎలా ఉంటుంది? ఉంటుంది మరి, అప్పుడే అదే ఆన్సర్ చేస్తుంది. ఫస్ట్ టైం ఆ బేబీని ఎత్తుకొని మాట్లాడుతుంటే ఇట్లా అనింది బేబీ. జస్ట్ 1 day old బేబీ. మీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు దాన్ని ఎలా ఆ ఫేజ్ని ఎలా చూసారు అసలు? నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నార్మల్ డెలివరీ బుక్స్ అవన్నీ చదివేదాన్ని అనమాట. తల్లి నుంచి అన్ని రకాల గుడ్ క్వాలిటీస్ అన్ని వస్తాయి అంటారు, నిజంగా ఇది వాస్తవమేనా? డెఫినెట్లీ అమ్మా. ఎందుకంటే స్టమక్లోకి వెళ్ళి ఆ ఇంటెస్టైన్స్లో కాలనైజ్ అయ్యే అవకాశం ఉంది. నిజంగానే జెండర్ క్రియేషన్ అనేది తల్లి వల్లే అవుతుందా? ఇట్స్ నాట్ ద జెండర్ క్రియేషన్. తల్లి అనేది ఎక్సే ఇస్తుంది, కానీ తండ్రి ఇది XY ఇస్తాడు. చాలా ఇష్టమా మీకు దేవుడు అంటే? ఒక్క దేవుడు లాగా కాదు, ఇట్స్ ఆల్ లైక్. సో మనం దానికి ఏ పేరైనా పెట్టచ్చు. వెల్కమ్ టు iDream మీడియా. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా మనం గైనిక్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాము. అయితే అసలు ఏవి నార్మల్, ఏవి అబ్నార్మల్, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, ఈ సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతి రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా డాక్టర్ గారు? బాగున్నా. అందరికి ఎట్లా ఉంటుందంటే డాక్టర్ జయంతి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ప్రసవం అనేది మంచిగా అవుతుంది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేది అదొక బ్రాండ్ అలా పడిపోయింది. నాకు కూడా ఇక్కడ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే జనాల్లోకి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది, అందుకోసమే వచ్చాను మ్యామ్, ప్రత్యేకంగా మీకోసం చాలా కాలం వెయిట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఉమెన్ గురించి చాలా గైనిక్ ఇష్యూస్ గురించి అడగాలంటే చాలా టాపిక్సే ఉన్నాయి మ్యామ్. అసలు నార్మల్ ఏది అబ్నార్మల్ ఏది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. చాలా పెద్ద క్రానిక్ అయ్యాక కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్న పరిస్థితి డిస్కస్ చేద్దాం మ్యామ్. ముందుగా ఇప్పుడు చూస్తే ఎక్కువగా తల్లులు బాధపడే విషయం ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ గురించి. చిన్నపిల్లలు త్వరగానే మెచ్యూర్ అవుతున్నారని అది ఎందుకు మ్యామ్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు తొందరగా మెచ్యూర్ అవుతున్నందుకు కారణం ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ గ్రోత్ చాలా తొందరగా అవుతుంది. సో ఇంతకుముందు మనము అమ్మాయిలను చూస్తుంటే వాళ్ళు 10th classలో 48 kgs 42 kgs అట్లా ఉండేవారు. ఇప్పుడు మనం చూస్తుంటే 3rd class 4th classకే వాళ్ళకి 42 kgs అట్లా అవుతున్నారు. సో చిల్డ్రన్ బేసిక్లీ ఫిజికల్గా తొందరగా పెరుగుతున్నారు అనమాట. దట్స్ బికాస్ ఆఫ్ ద గుడ్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో ద ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల అలా జరుగుతున్నది. సెకండ్ రీజన్ ఎందుకు అంటే ఇట్ ఈస్ ద ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా తొందరగా అవ్వడం. సో వాళ్ళకి పిట్యూటరీ గ్లాండ్స్ హైపోథాలమస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్ ద బ్రెయిన్. ఆ హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్స్కి స్టిమ్యులేషన్ వెళ్తుంది. ఎప్పుడు కనుక హైపోథాలమస్ తొందరగా మెచ్యూర్ అవుతుందో అది మళ్ళీ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేసి అందులో నుంచి హార్మోన్స్ FSH LH వచ్చి అందులో నుంచి మరి ఆ హార్మోన్స్ ఓవరీస్ మీద పనిచేసి మళ్ళీ అది యూట్రస్ మీద పనిచేస్తే అప్పుడు మనకి పీరియడ్స్ వస్తుంది అనమాట. ఈ హైపోథాలమస్ అనేది తొందరగా ఇమోషనలీ సైకలాజికల్గా ఎక్స్పోజర్ వల్ల తొందరగా మెచ్యూరిటీ అవుతున్నది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఆల్సో అనదర్ థింగ్ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ మధ్యకాలంలో లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ అవుతుందని అనమాట. సో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. సో పెస్టిసైడ్స్ మనం చూస్తే అది కూడా ద స్ట్రక్చర్
ఈస్ట్రోజెన్స్ లాగానే ఉంటుంది. సో యూ కెన్ ఇట్ కుడ్ బి ఆల్సో బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజెన్స్. ఇప్పుడు మన పౌల్ట్రీ తీసుకున్నా, తర్వాత మిల్క్ తీసుకున్నా, డైరీ ప్రోడక్ట్స్ తీసుకున్నా, బట్ అన్నిట్లో కూడా ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇది జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో దానివల్ల ఎక్స్ట్రా ఈస్ట్రోజెన్స్ అంటే యంగర్ ఏజ్ గ్రూపు పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా ప్రికాషన్స్ ప్యూబర్టీ రావచ్చు. తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టి కొన్నిసార్లు రియలీ సమ్ ప్రాబ్లం ఉండొచ్చు లోపల, లైక్ హైపోథైరాయిడిజం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదా సంథింగ్ టు డూ విత్ ద పిట్యూటరీ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్. సో ఇలాంటివన్నిటితో కూడా హార్మోనల్ ఎండోక్రైనలాజికల్ ప్రాబ్లం ఉండి కూడా ఇది జరగచ్చు. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. మ్యామ్ అంటే ఒక ఏజ్కే పిల్లలు పెద్ద మనిషి అవ్వాలంటే ఆ ఏజ్ అంటే ఏంటి అసలు కరెక్ట్గా? ఇంతకు ముందే అంటే సే సమ్ 40 years ago 12 yearsకి అలాగా యావరేజ్ ఏజ్ పెద్ద మనిషి అయ్యేవాళ్ళు అనమాట, +or-2 years. అండ్ ఇప్పుడు ఏమంటే 10 years టచ్ అవ్వగానే పెద్ద మనిషి అవుతున్నారు. పెద్ద మనిషి అయ్యేదానికంటే 2 సంవత్సరాల ముందే కొన్ని బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటుంది. సో ఆకారం చేంజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి బాడీ కాంటర్ చేంజ్ అవుతుంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ హిప్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా 2 years బిఫోర్ నుంచే స్టార్ట్ అవుతుంది. దాన్ని మేము ఏమంటామంటే మా టెక్నికల్ లాంగ్వేజ్లో టీలార్కి, అడ్రనార్కి అంటామన్నమాట. సో హెయిర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా, సో అండర్ ఆర్మ్స్లో హెయిర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా. సో అప్పుడు ఈ 2 years ముందు ఎవరికి కనుక సే 10 yearsకి పెద్ద మంచి అయ్యేదంటుంటే 8 years నుంచే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా మనకి తెలుస్తుంది అనమాట. ఈ 12 years నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ యావరేజ్ ఏజ్ 10 years అయిపోయింది. నా సో ఫ్రమ్ 10 years ఆన్వర్డ్స్ 16 years వరకు పెద్ద మనిషి ఎప్పుడన్నా అవ్వచ్చు. సో ఎప్పుడు కనుక మనకి రెడ్ ఫ్లాగ్, ఎప్పుడు మనము వరి అవ్వాలి, ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే ఒక ఎండ్ తొందరగా వచ్చేస్తుంది పీరియడ్స్, పెద్ద మనిషి తొందరగా అవుతున్నామని ఒక సైడ్ మనం వరి అవుతున్నాం. ఇంకొక సైడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 16 సంవత్సరాల వరకు కూడా పెద్ద మనిషి కాలేదు అంటే మనం వరి అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారనమాట, అది కూడా డెవలప్ కాలేదంటే. సో ఇప్పుడు నేను అన్నాను కదా 16 సంవత్సరాలకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ కాలేదంటే 18 years వరకు కూడా పెద్ద మనిషి కారు. సో 14 years నుంచే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యి 16 yearsకి పెద్ద మనిషి అవుతారు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ అట్లీస్ట్ వాళ్ళకి పెద్ద మనిషి కాలేదు, లేదా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ 14 years తర్వాత డెవలప్ కాలేదు, మెన్సెస్ 16 years వరకు ఇంకా రాలేదు అంటే అప్పుడు మనం వాళ్ళని ఇన్వెస్టిగేషన్స్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఇట్ ఈస్ ఐడియల్ ఏజ్ బిట్వీన్ 10 years to 16 years. కొంతమంది అమ్మాయిలు చాలా అథ్లెటిక్ ఉంటారు, అంటే వాళ్ళు గేమ్స్, స్పోర్ట్స్ అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు సన్నగా ఉంటారనమాట, వైరీగా. అలాంటి వాళ్ళకి కొంచెం లేట్గా మెనార్కీ వస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనం హిస్టరీ తీసుకోవాలి, వాళ్ళ మదర్స్కి, వాళ్ళ పిన్నమ్మలకి, వాళ్ళ సిస్టర్లకి. సో జెనెటిక్ రీజన్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఎర్లియర్గా కూడా వస్తున్నది, లేదా చాలా లేట్గా వాళ్ళ మదర్ 16 yearsకి పెద్ద మనిషి అయింది అంటే ఈ అమ్మాయి కూడా 16 yearsకి అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈవెన్ జీన్స్ ప్లే అ ఇంపార్టెంట్ రోల్. చిన్నతనంలో ఇప్పుడు మనము మీరు చెప్పిన ఏజ్ కన్నా ముందుగా వాళ్ళు మెచ్యూర్ అవుతే కనుక అంటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి నార్మల్గానే వస్తాయా? రావచ్చమ్మా, రావచ్చు. కానీ మరీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు 3rd class 4th class ఉంటారు, వాళ్ళకి మెన్స్ట్రువల్ హైజీను అది మెయింటైన్ చేయడం అవన్నీ కొంచెం కష్టమవుతుంది. సో అలాంటప్పుడు తొందరగా వస్తున్నదంటే మాత్రం పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, వాళ్ళని వెళ్ళి కలవాలన్నమాట. వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటుంది, అది ఇచ్చి కొంచెం డిలే చేయొచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు 16 years వరకు వాళ్ళు మెచ్యూర్ అవ్వలేదు అంటే సో వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళు నెక్స్ట్ మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చా? సో ఓవరాల్గా దీని గురించి. దీనికి చాలా కారణాలు ఉంటాయమ్మా. సో మెయిన్ కారణం ఏముంటుందంటే ముల్లేరియన్ ఏజెనసిస్ అంటాం. ముల్లేరియన్ ఏజెనసిస్ అంటే ఈ పర్టికులర్ డక్ట్స్లో నుంచి యూట్రస్, ట్యూబ్స్, పైన ఉన్న సర్విక్స్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటుంది. దెన్ ఆర్ ఇట్ క్యాన్ బి ద లోవర్ పార్ట్ అనమాట. సో ఈ జననేంద్రియాలు ముల్లేరియన్ డక్ట్ నుంచి ఫామ్ అవుతుంది, మరి కిందకు వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక సెప్టమ్ తయారయ్యి ఈ సెప్టమ్ ఓపెన్ అయిపోయినాక
అఖండగా వజైనా తయారయ్యి అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది. కానీ ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఇంట్రాయూట్రైన్ లైఫ్లోనే తయారవుతుంది. అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ యూట్రస్ అన్నీ తయారైపోతుంది అనమాట. కొంతమందికి మనం చూస్తామన్నమాట, ఆడపిల్లలకి డెలివరీ అయిపోయిన తర్వాత 3వ రోజు 4వ రోజు మనం వాళ్ళకి బ్లీడింగ్ కనిపిస్తుంది. సో దట్ మీన్స్ వాళ్ళకి ఇంట్రాయూట్రైన్ టైంలోనే వాళ్ళ యూట్రస్ అంతా కూడా ఫార్మేషన్ అవుతుంది. ఆ బ్లీడింగ్ ఎందుకు జరుగుతుంది, తల్లి నుంచి వచ్చిన హార్మోన్స్ కరెక్ట్గా కట్ ఆఫ్ అయిపోతుంది. సో మనకి విత్డ్రావల్ బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది. సో అది మనం వరి కానవసరం లేదు, మనం క్లియర్గా మనం చెప్పొచ్చు అనమాట. అమ్మాయికి వాళ్ళ అమ్మకి చెప్పచ్చు దట్ మీ ట్రాక్ట్ అంతా బాగుంది, సరైన టైంలో పెద్ద మనిషి అవుతుంది అని చెప్పేసి యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. బట్ దిస్ ఈజ్ వన్ థింగ్, ట్రాక్ట్ సరిగ్గా డెవలప్ కాకుండా ఆ సెప్టమ్ ఒకటి అడ్డంగా గోడలాగా ఉంటాయి, అది హైమన్ కన్యపొర దగ్గర కూడా అవ్వచ్చు. లిటిల్ హయ్యర్ అప్ ట్రాన్స్వర్స్ వెజైనల్ సెప్టమ్ అంటారు, అక్కడ కూడా అడ్డం గోడలాగా ఉంటుంది అనమాట. దట్ హ్యాస్ టు ఓపెన్ అప్, అది కాదు. సో దాన్ని ఇంపర్ఫరేట్ హైమన్ లేదా ట్రాన్స్వర్స్ వెజైనల్ సెప్టమ్ అంటారు. లేదా సర్విక్స్ లేకపోవడం, యూట్రస్ లేకపోవడం, సో హైపోప్లేసియా, ఏప్లేసియా అట్లాంటివి ఉంటుంది. సో దాన్ని మనం ముల్లేరియన్ ఏజెనిసిస్ అంటాం, అసలు తయారు కాకపోవడం. ఇలాంటి వాళ్ళకి ఓవరీస్ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఇది తయారు కాకపోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. అంటే సెంట్రల్ ఆర్గన్స్ తయారు కాకపోవడం లేదా తయారయ్యి దానికి అడ్డం గోడలు ఉండడం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ అమ్మాయికి ఎలా ఉంటుందంటే సిమ్టము, ప్రతి నెల విపరీతంగా పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. అంటే బ్లీడింగ్ అవుతున్నది, అది లోపలే ఉంటుంది, బయటికి రావటం లేదు. సో దాన్ని క్రిప్టోమెనోరియా అంటాము, లోపలే ఉండిపోతుంది బ్లీడింగ్. సో మనకి కింద భాగంలో ఉంది అనుకోండి, జస్ట్ పొర దగ్గర ఉంది అనుకోండి, మనం జస్ట్ లేబియా సెపరేట్ చేసి చూస్తేనే మనకి కనిపిస్తుంది, అక్కడ బల్జ్ లాగా కనిపిస్తుంది. దాన్ని మనం ఇన్సిషన్ ఇచ్చినామనుకోండి, క్రాస్ ఇన్సిషన్ ఇస్తే అక్కడి నుంచి మనకి ట్రాక్ట్ ఓపెన్ అవుతుంది. కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంది అంటే అండర్ అనస్థీషియా మనం కరెక్ట్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్ పెట్టుకొని కరెక్ట్గా దాన్ని వెజైనల్ సెప్టమ్ ఇన్సిషన్ చేయొచ్చు. కానీ అస్సలే లేదు అనుకోండి పైనుంచి ములేరియన్ ఏజెనిసిస్, మనం ఏమీ చేయలేము. ఇలాంటి పిల్లలకి మనము బాగా చదువుకోమా అని చెప్పేసి తర్వాత వీళ్ళకి ఓవరీస్ ఉంటాయి కనుక ఆ ఓవరీస్లో నుంచి ఎగ్ తీసి సరోగేసీకి పంపించవచ్చు. లేదా వాళ్ళ చుట్టాల్లో ఎవరైనా యూట్రస్ డొనేట్ చేస్తే ఆ యూట్రస్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసి అక్కడి నుంచి వాళ్ళకి వాళ్ళ గర్భంలోనే అండము పొదిగి వచ్చేటట్టు చేయొచ్చు అనమాట. సో ప్రెగ్నెన్సీ రావచ్చు, కానీ ఏం చేస్తామో ఒక్కసారికే ట్రై చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఆ యూట్రస్ని తీసేస్తారు. సో అలాగా ముల్లేరియన్ ఏజెనిసిస్ దేవుడు యూట్రస్ ఇవ్వకుండా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చేయొచ్చు. ఇది చేస్తున్నారండి ఇప్పుడు మన ఇండియాలో కూడా, ఈ యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది. బట్ ఇవన్నీ కూడా ఐవీఎఫ్ ప్లస్ యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ కలిసి చేయాలి. పూణేలో చాలా రెగ్యులర్గా చేస్తున్నారు. ఇది మనకు ముల్లేరియన్ ఏజెనిసిస్. నా స్టిల్ ఫర్దర్ యూట్రస్ బాగా ఉండొచ్చు, కానీ సమ్టైమ్స్ దే క్యాన్ బి సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్ లైక్ టర్నర్ సిండ్రోమ్ అట్లాంటిది ఏమన్నా ఉండొచ్చు. లేకుంటే ప్రైమరీ ఓవేరియన్ ఫెయిలియర్ ఉండొచ్చు. జనరల్లీ ఏమవుతుందంటే ఎంబ్రియాలజీ తయారయ్యేటప్పుడు పిండము ఒక ఏరియా, అంటే మన బొడ్డు ఎక్కడ ఉన్నదో ఆ యోక్ సాక్ కనెక్షన్, అక్కడి నుంచి జర్మ్ సెల్స్ అని ఉంటుంది. ఈ జర్మ్ సెల్స్ అండకోశంలోకి వెళ్ళాలి, మరి అబ్బాయిలకి ఆ వీర్యకోశంలోకి వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళు ఆ సీమెను ఎగ్ తయారు చేస్తారు. కానీ కొన్నిసార్లు ఈ మైగ్రేషన్ ఆఫ్ ద జర్మ్ సెల్స్ జరగదు కొంతమందికి. ఆ జరగనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అండకోశాలలో అండాలే లేకుండా పుడతారు. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఇప్పుడు మనము ప్రతి వాళ్ళం కూడా మెనపాస్ అప్పటికి మన అండకోశాలలో ఉన్న అండాలు అయిపోతాయి. కానీ పాపం కొంతమందికి ఏమవుతుంది, పుట్టుకతో కూడా వాళ్ళకి అండకోశాల లోపల అండాలు ఉండవు. సో అప్పుడు వాళ్ళకి ప్రైమరీ ఎమనోరియా దీనివల్ల ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను ఎట్లా అన్నాను కదా, హైపోథాలమస్ పిట్యూటరీ ఆ యాక్సెస్లో అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇలాగ అవ్వచ్చు. లేదా కొన్నిసార్లు క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మన జీన్స్లో ఏదైనా లోపం ఉండొచ్చు, దానివల్ల కూడా ప్రైమరీ ఎమనోరియా రావచ్చు. సో ఇవన్నీ కూడా అరౌండ్ 16 years రాకుంటే ఇవన్నిటి కూడా మనం ఇన్వెస్టిగేషన్స్
చేయవలసిన అవసరం ఉంది. ఎస్పెషలీ ప్రైమరీ ఓవేరియన్ ఫెయిలియర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఆ బోన్స్ అన్నీ కూడా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దీస్ గర్ల్స్ విల్ రిక్వైర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో అందుకే మనం ఇన్వెస్టిగేషన్స్ చేసి వీళ్ళకి మెయింటైన్ చేయాలి. యాక్చువల్లీ ప్రైమరీ ఓవేరియన్ ఫెయిలియర్స్కి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఎగ్ డొనేషన్తో వాళ్ళ యూట్రస్ని మనం ఇలాగ మెయింటైన్ చేయగలిగితే హార్మోన్స్ ఇచ్చి పెళ్ళి అయ్యేంత వరకు ఆ యూట్రస్లోనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు కూడా చేయొచ్చు. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ తేవచ్చు వాళ్ళకి. ఎస్, అంటే ఇట్ డిపెండ్స్ ఎంతవరకు పెరిగింది ఆ యూట్రస్ అని చెప్పేసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు పెరుగుతుందో అంటే మనం హార్మోన్స్ ఇస్తే విత్డ్రాయల్ బ్లీడింగ్ అయ్యి మనం ఓరల్ పిల్స్తో ఎంతవరకు మెయింటైన్ చేయగలమో అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎవ్రీ కేస్ ఈజ్ అన్ ఇండివిజువల్ కేస్ అనమాట. సో దాన్ని మనము ఏ పేషెంట్కి ఎలాగా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది అది మనం నిర్ధారణ చేసి చేయవలసిన అవసరం ఉంది. చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గానే ఇప్పుడు ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి బాగా పెరిగిపోయాయి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మీరు ఎంత బాగా చెప్పారు, అసలు ఇంత ఈ ప్రాబ్లం ఉంటే ఇలా ట్రీట్ చేయొచ్చు, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని. ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరిగిపోయాయి, రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు, ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో దీన్ని మీలాంటి గైనకాలజిస్టులు దాన్ని ఏం చేయలేరా, అరికట్టలేరా? ఇక్కడ చేయలేమా మనము ఆ ఫెర్టిలిటీకి ఒక సొల్యూషన్ అంటే ఇవ్వలేమా? ఇప్పుడు ఆల్మోస్ట్ జనరల్ గైనకాలజీస్ అందరి దగ్గర కూడా వీఆర్ ఆల్ డూయింగ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనమాట. వీఆర్ ఆల్ హ్యావింగ్ ఫర్టిలిటీ. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్కి ఐయుఐ వరకు చేస్తున్నారండి. సో వెన్ యూ వాంట్ టు డూ స్టిల్ ఫర్దర్ అడ్వాన్స్డ్ టెక్నిక్, అది ఆ సెటప్ చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. అప్ టు హస్బెండ్ ఐయుఐ వరకు మనం సింపుల్గా ఎక్కడన్నా చేయొచ్చండి. సో వీ నీడ్ టు హ్యావ్ దోస్ ఆ రెగ్యులేషన్స్ అవన్నీ చేసుకొని ఆథరైజేషన్ లెటరు మనం గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని చేయాలన్నమాట. సో అది మనము ఓవులేషన్ ఇండక్షన్ కోసము సింపుల్ గైనిక్ డిగ్రీ ఉంటే చాలు, మనం ఓవులేషన్ ఇండక్షన్ చేయొచ్చు, మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేయొచ్చు, వాళ్ళకి ట్యూబ్స్ ఎలాగుందో చూడొచ్చు. సో అలాగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ఏదైనా మనం సిస్టమేటిక్గా పోతున్నాము అంటే, ఓపిక్గా పేషెంటు డాక్టరు ఇద్దరు కూడా చేస్తున్నారు అంటే డెఫినెట్లీ అండి మనము ఆల్మోస్ట్ ఒక 40 to 50% వాళ్ళకి ఈ బేసిక్ ట్రీట్మెంట్తోనే మనము ప్రెగ్నెన్సీ తేగలం. బట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే దోస్ 10% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి మనము ఇక్కడ చేయనప్పుడు హయ్యర్ సెంటర్స్, సో దానికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సెంటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు మనము లెవెల్ 2, 3 సెంటర్స్కి మనము షిఫ్ట్ చేయవలసిన అవసరం వస్తుంది. జస్ట్ ఓవులేషన్ ఇండక్షను మనము స్కానింగ్ చేసి ఎగ్ తయారవుతుందా లేదా మనం చూడొచ్చు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి వారికి ట్యూబ్స్ బాగుందా, ఎండోమెట్రియోసిస్ ఉంటే ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ చేయొచ్చు లాప్రోస్కోపీలో, ట్యూబ్స్ కొంచెం బ్లాక్ ఉంది అంటే ట్యూబల్ క్యాన్యులేషన్ చేసి ట్యూబ్లో ఓపెన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఆల్ గైనకాలజిస్ట్. సో ఆల్ గైనకాలజిస్ట్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ స్టిల్ ఫర్దర్ మనం చేయాలంటే అప్ టు ఐఐ కూడా చేయొచ్చు. నా ఇఫ్ మీకు ఓపిక ఉండి మీ సెంటర్లో వేరేగా చేయాలి అంటే మాత్రం, ఎందుకంటే ఐవీఎఫ్ ఆ లెవెల్ ఏఆర్టీకి లెవెల్కి వెళ్ళిపోవాలి అంటే బికాస్ వీఆర్ డీలింగ్ విత్ గోనాడ్స్, వీఆర్ డీలింగ్ విత్ సంథింగ్ వెరీ వెరీ డెలికేట్. అప్పుడు సెపరేట్ సెటప్ ఉండాలి. సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అ హాస్పిటల్ అండ్ యూఆర్ హ్యావింగ్ అ సెపరేట్ సెటప్, సెపరేట్ డాక్టర్స్, అది చేసేదానికి ఉంటే నో ప్రాబ్లం, యూ కెన్ గో హెడ్. కానీ ఇటు గైనక్ చేయాలా, ఇటు ప్రెగ్నెన్సీ చేయాలా, ఇటు డెలివరీ చేయాలా, అటు ఐవీఎఫ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఫర్ ద పేషెంట్. అది న్యాయం కాదు పేషెంట్కి, ఎందుకంటే వాళ్ళు అంత స్పెండ్ చేస్తారు అండ్ దే నీడ్ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్. అది ఇట్స్ టోటలీ డిఫరెంట్ స్పెషాలిటీ అండి. అందులో అందరూ కూడా వెళ్ళి వేలు పెట్టకూడదు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ అదే చేయాలి. సో ఐ బిలీవ్ దట్. అండ్ సో అలా చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. అది టోటల్ ఆ తపనతో అలా చేయాలన్నమాట. ఆ ప్యాషన్ ఉండాలి వాళ్ళని. ఎట్లన్నా మనం ఈ ఎగ్ను ఇది చేసి మనము ఐవీఎఫ్ చేసి ఇవ్వాలనే ఆ ప్యాషన్తో చేయాలన్నమాట. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఒక మహిళ గర్భధారణ జరగట్లేదు అంటే, తను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే పెళ్ళైన ఎన్నాళ్ళకి డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సపోజ్ వాళ్ళు
30 ఇయర్స్ లోపల మ్యారేజ్ అయింది అనుకోండి, ఒక 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, సో న్యాచురలీ అసలు మనం న్యాచురల్గా ట్రై చేస్తున్నాము, ఎగ్ తయారవుతుంది, మనం ట్రై చేస్తున్నాము న్యాచురల్గా అంటే పర్ మంత్ ఎంత ఉంది అనుకుంటున్నారు మన కన్సెప్షన్ రేటు? 10%. సింపుల్గా ట్రై చేస్తుంటే 10%. ఎవ్రీ మంత్ మళ్ళీ 10%. అట్ ద ఎండ్ ఆఫ్ 1 year 80% విల్ కన్సీవ్. ఓకే. At the end of the second year, another 10% will conceive. At the end of 2 years, 90% will conceive. ఆ మిగిలిన 10% వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. సో అది 30 years లోపల అయిన వాళ్ళకి. 30 to 35 years లోపల ఉన్న వాళ్ళకి విదిన్ 1 year వెళ్ళండి అంటే అంటాం. సో 1 year వరకు చూడొచ్చు, సేమ్ థింగ్. బికాజ్ ఎవ్రీ మంత్ దట్ యూ ట్రై నీ కన్సెప్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా 35 years to 40 years అంటే 6 months వరకు చూడండి, దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్తాం. మరి 40 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం? ఇమ్మీడియట్లీ గో ఫర్ IVF అని చెప్తాం. బికాస్ AMH అంటే మన ఎగ్లో ఎంత రిజర్వ్ ఉంది అనేది అది ఏజ్తో పాటు మెల్లగా తగ్గుతూ ఉంటుంది. కానీ 35 years తర్వాత ఫాస్ట్గా తగ్గుతుంది. 40 years తర్వాత టక్కమని తగ్గుతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ 45 years మీకు ఎగ్స్ ఉండకపోవచ్చు. అందుకే తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎస్, అంటే ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా మ్యామ్. అంటే జనరల్గా అడుగుతున్నాను, ఎంత తక్కువ ఏజ్ వాళ్ళు వచ్చి డెలివరీ చేయించుకున్నారు? అంటే ఒక ఏజ్ ఇప్పుడు ఒక 20 to 25 years చెప్తారా మ్యారేజ్కి మీరు ఆడపిల్లకి? 20 to 25 years ఇస్ ఐడియల్ టైప్. అంతే. అంత ఏజ్ వాళ్ళని అసలు ఎంతమందిని డెలివరీ చేశారు ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అమ్మా. ఆ 25 years లోపల వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఈ 30 years 32 years అట్లా వస్తున్నారు. అంటే దే ఆర్ డిలేయింగ్ ద మ్యారేజ్ అయినాక దే ఆర్ డిలేయింగ్ ద ప్రెగ్నెన్సీ. సో వీఆర్ నాట్ సీయింగ్ ద రియల్ యంగ్స్టర్స్. వాళ్ళు కూడా వస్తున్నారు, స్టిల్ పీపుల్ ఆర్ కన్వెన్షనల్గా కూడా వస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 30కి దగ్గరలోనే ఉంటున్నారు. సో 30 తర్వాత కొంచెం ఏమవుతుందంటే బాడీ లోపల కూడా యూ విల్ హ్యావ్ ఆల్ ద మెటబాలిక్ చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటుంది. తర్వాత యూనో వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్. దే ఆర్ ఎక్స్పోజ్ టు మోర్ పొల్యూషన్. నీకు వయసు పెరిగే కొద్దీ నీ బాడీ ఈజ్ ఎక్స్పోజ్ టు మోర్ పొల్యూషన్. మన ఎయిర్లో ఉన్న పొల్యూషన్, మన ఫుడ్లో ఉన్న పొల్యూషన్. So you have pesticides in all our food. Yes, then you have the plastics, microplastics. Now we are seeing microplastics in the ovary, in the heart, in the blood vessels, in the brain. We are seeing microplastics everywhere. And the personal care products. We are doing all the dyeing of our hair, the shampoos, the lipsticks. Everything has some pollution or the other. So all these కి ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది కదా. నువ్వు 20s ప్రెగ్నెన్సీ ట్రై చేస్తావంటే నీ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది కదా. నువ్వు 30s 40s ట్రై చేస్తావంటే ద అమౌంట్ యువర్ ఎక్స్పోజ్ ఇస్ మోర్, నో? సో ఆల్ దిస్ ఆల్సో వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో అది విత్ ఏజ్ ఆల్సో ఫర్టిలిటీ తక్కువ అవుతుంది అండ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. అండ్ అయ్యో ఇప్పుడు కావాలా, కాకపోతే ఎట్లా, సో మెనీ థింగ్స్ యూనో దే జనరలీ కీప్ పోస్ట్పోనింగ్. సమ్టైమ్స్ యూనో మ్యారేజే లేట్ అవ్వచ్చు పాపం. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ బేసిక్లీ. ఎస్, 25 yearsకి ఒక అమ్మాయికి డెలివరీ అవుతే హెల్దీ బేబీ వస్తారా? 25 yearsకి బెస్ట్ టైం టు హ్యావ్ ద బేబీ. యూ విల్ హ్యావ్ ద మోస్ట్ హెల్దీ ప్రెగ్నెన్సీ అరౌండ్ దట్ టైం. ఓకే. హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే మదర్కి కాంప్లికేషన్స్ లేకుండా ఉండడమా? మదర్కి బేబీకి ఇద్దరికి కాంప్లికేషన్ లేకుండా ఉండేదానికి నార్మల్ డెలివరీ, హెల్దీ డెలివరీ అంటాం. ఓకే. ఇప్పుడు 30+లో అందరికీ అంటే మ్యాక్సిమం ఒక 70-80% 30+ఏ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న ఈ కమర్షియల్ వరల్డ్లో వాళ్ళతో పోటీ పడి ఉండడానికి. అయితే మ్యామ్ మరి 30+ మ్యారేజ్ చేసుకొని డెలివరీకి వచ్చినప్పుడు జనరల్గా ఫిజికల్గా కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అంటే బీపీ ఇలాంటి ఇష్యూస్? ఎస్, బీపీ, షుగరు, థైరాయిడ్, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ కూడా కాంప్లికేట్ చేస్తాయి ప్రెగ్నెన్సీని. సో ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ జాయింట్స్ అంతా కూడా స్టిఫ్ అయిపోతాయి. జాయింట్స్ స్టిఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే డెలివరీ అయ్యేటప్పుడు సో మోస్ట్లీ మ్యాల్ పొజిషన్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది. బేబీ హెడ్ ముందుకు ఉండాల్సింది, ఆక్సిపిటో పోస్టీరియర్స్ ఎక్కువగా చూస్తామన్నమాట. సో వాళ్ళకి కొంచెం టఫ్ డెలివరీ అవ్వడము.
సో యూ నీడ్ టు డూ మోర్ ఎక్సర్సైజ్ యాంటీనేటల్ పీరియడ్లోను, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ద లేబర్ పెయిన్స్. సో ఇవన్నీ కూడా కొన్ని ఎక్కువే ఉంటాయన్నమాట వాళ్ళకి. ఎస్. రీసెంట్గా నాకు ఒక పేషెంట్ చెప్పారు, అంటే మీ దగ్గర సక్సెస్ అయిన పేషెంట్, నేను షేర్ చేసుకుంటున్నాను. అన్ని చోట్ల తిరిగారు, అడెనోమైసిస్ ఉంది, ప్రెగ్నెన్సీ రాదని చెప్పారు. కానీ వచ్చాక మీరు చెప్పారు అడెనోమైసిస్ తగ్గింది, వాళ్ళు మంచిగా ప్రెగ్నెంట్ అయ్యారు, డెలివరీ కూడా హెల్దీ బేబీ డెలివరీ అయ్యారు. అంటే ఎడినోమైసిస్ అనేది అంత మేజర్ ప్రాబ్లమా మ్యామ్? అది చాలా మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే నార్మలీ మనకి యూట్రస్లో నుంచి బ్లీడింగ్ కిందకి అవుతుంది, కానీ ఎడినోమైసిస్ ఉన్న వాళ్ళకి యూట్రస్ గోడ లోపలికి అంటే వాల్ లోపలికి బ్లీడింగ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్ సాఫ్ట్గా ఉండదు, సాఫ్ట్గా ఉండకుండా హార్డ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే పీరియడ్స్ అప్పుడు ఇట్ కెనాట్ కాంట్రాక్ట్. అది ఎక్కువ కాంట్రాక్ట్ సప్పుల్గా ఉందంటే సాఫ్ట్గా ఉందనుకోండి ఆ టిష్యూ మంచిగా కాంట్రాక్ట్ అవుతుంది. ఇది కాంట్రాక్ట్ కాలేంది, అది కాంట్రాక్ట్ కాకుండా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. సో హెవీ బ్లీడింగ్ అవుతుంది. సరే ఈ యొక్క లోపల బ్లీడింగ్ అవుతుంది కనుక వాళ్ళకి హెవీ పెయిన్ ఉంటుంది. సో సివియర్ పెయిన్ ఉంటుంది, హెవీ బ్లీడింగ్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనము సరైన టైంకి వాళ్ళకి ప్రొజెస్ట్రాన్స్ అట్లా ఇచ్చి మెరీనా అనేది లోపల పెట్టి అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ వీ షుడ్ హీల్ ఇట్. హీల్ చేసిన తర్వాత మనము ట్రీట్మెంట్ ఇస్తే అట్లా అవుతుంది. లేదా యూనో ఫైబ్రాయిడ్ గడ్డని తీసినంత సులువుగా మనం ఎడినోమయోమాని తీయలేమండి. ఎందుకంటే ఎడినోమయోమా ఆ యూట్రస్ గోడలోకి ఇలా ఇలా స్ప్రెడ్ అయిపోతుంటుంది, మనం ఎక్కడని తీయలేము. కానీ కొంతమందికి సివియర్ పెయిన్ ఉన్నప్పుడు జస్ట్ సెగ్మెంటల్ రిసెక్షన్ ఎక్కడిది మాత్రమే తీస్తాం. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ని కలవడం అవసరమా? అంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే డాక్టర్ని కలవకపోయినా మీరు కొన్ని టెస్ట్లు చేయించుకుంటే బెటర్. ఒకటి థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్, బేసిక్ టెస్ట్ చేయించుకోండి. మీకు ఉన్న కొన్ని హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఒబిసిటీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు తీసుకోండి అట్లీస్ట్ 2 months బిఫోర్ కన్సీవింగ్. సో మీ దేహశుద్ధి లిటరలీ చేసుకోండి. అండ్ ఆల్సో మనస్సు కూడా నిర్మలంగా ఉంచుకోండి. ఇవన్నీ చేస్తే దెన్ యూ విల్ అట్రాక్ట్ అ నైస్ సోల్ అండ్ అట్లా ఈజీగా ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా పుడుతుంది. ఎస్ మ్యామ్, ఒక ఉమెన్ తన గర్భసంచి హెల్దీగా ఉందో లేదో అని ఎలా తెలుసుకోవచ్చు? ఓన్లీ విత్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ చేసుకుంటే అంత బాగుంది, రెగ్యులర్ పీరియడ్స్, నో పెయిన్ డ్యూరింగ్ ద పీరియడ్స్ అండ్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, ఈ 3 చేయించుకుంటే దే ఆర్ హెల్దీ. ఊరికే మనం వెళ్ళి ఊరికే తరచుగా మనం వెళ్ళి స్కాన్ చేసుకొని నాకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందా లేదా అవన్నీ వేసండి. యూఆర్ గెటింగ్ రెగ్యులర్ పీరియడ్స్, ట్రై ఫర్ ఫ్యూ మంత్స్, అయిందే ఫర్ లేకుంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓవులేషన్ అవుతుందా లేదా చెకప్ చేయించుకోండి. యూ మే బీ హ్యావింగ్ రెగ్యులర్ పీరియడ్స్ బట్ ఓవులేషన్ కాకపోవచ్చు. ఎస్. ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతే గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నట్లేనా? హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే గర్భసంచిలో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అంటే కొంచెంసారి ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, ఎడినోమైసిస్ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలా ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ఉండొచ్చు, యూట్రస్ లైనింగ్ ఎక్కువ అవ్వచ్చు, పాలిప్ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేదా ఓవేరీలో సిస్ట్ వచ్చి ఎక్కువ హార్మోన్స్ తయారయ్యి అది కూడా అవ్వచ్చు. ఇవి ఉండాలని ఏం లేదు, జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రక్చర్గా ఏమీ అవసరం లేదు. జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా హెవీ బ్లీడింగ్ రావచ్చు. మ్యామ్, ఎప్పుడు చెప్తూ ఉంటారు విమెన్లోనే ఎందుకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రాబ్లం మనం ఎక్కువ చూస్తాము. ఎస్, మెన్కి ఏంటంటే స్టడీగా ఉంటుంది వాళ్ళ హార్మోన్స్, విమెన్కి ఏంటి స్టడీగా ఉండదు. ఒక్క నెల తీసుకున్నా కూడా ఆ నెలలో కూడా స్టడీగా ఉండదు. ఫస్ట్ ఈస్ట్రోజన్స్ తయారవుతుంది, తర్వాత ఓవులేషన్ అవుతుంది, ఓవులేషన్ అవ్వగానే ఈస్ట్రోజన్స్ ప్రొజెస్ట్రాన్స్ తయారవుతుంది. సో అట్లా మెన్కి ఏమున్నదండి, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, త్రూ అవుట్ ద లైఫ్ ఆ టెస్టోస్టెరాన్ ఒకటే లెవెల్లో ఉంటుంది. ఈ ఉమెన్ని ఆ ఎగ్ తయారు చేయాలి అంటే ఎన్ని హార్మోనల్ చేంజెస్ జరగాల, ఆ యూట్రస్ ఎంత తయారవ్వాలా, ఆ హార్మోన్ని మళ్ళీ ఆ రిలీజ్ అయిన ఎగ్ని తనలో ఇమిడ్చుకునేదానికి ఎంత ప్రొజెస్ట్రాన్ తయారవ్వాలి. సో ఆ ప్రొజెస్ట్రాన్ వాళ్ళకి ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ రావచ్చు, వాళ్ళకి ఇరిటేషన్ రావచ్చు, సో మెనీ థింగ్స్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ సింపథెటిక్ టు లేడీస్ అండి. దే గో త్రూ సో మచ్ హార్మోనల్ త్రూ అవుట్ ద లైఫ్, ఫ్రమ్ ద యవనం నుంచి మెనోపాజ్ వరకు హార్మోనల్ ఇది అవుతుంది. మళ్ళీ మెనోపాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ హార్మోన్ తగ్గినందుకు ఆడ వేరే ప్రాబ్లమ్స్.
సో దే గో త్రూ అ లాట్ ఆఫ్ హార్మోనల్ అపీవల్ అండి. మెన్కి లేనే లేదు అది. కానీ ఈరోజు రేపు ఇంకొక ఆస్పెక్ట్ కనుక్కున్నారు. 60-65 ఇయర్స్ తర్వాత మెన్కి కూడా ఆండ్రోపాజ్ అనేది ఒకటి వస్తున్నది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సో మచ్ ఆండ్రోజెన్స్ ఫ్రమ్ ద టెస్టిస్. సో వాళ్ళకి ఏమవుతుందంటే మసిల్స్ వీక్నెస్, బోన్ వీక్నెస్, జ్ఞాపక శక్తి తగ్గడం, ఇలాంటివన్నీ కూడా ఆండ్రోపాజ్లో దే నాట్ ఏబుల్ టు పర్ఫామ్. ఇవన్నీ కూడా andropause symptoms anamata. So they may have to go to the doctor, check with their androgens are sufficient. And now in America, western countries lo మనకి ఎట్లా ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ వచ్చిందో అక్కడ ఆండ్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా స్టార్ట్ అయింది. ఎస్. అయితే మ్యామ్ ఎప్పుడైనా ఇప్పుడు పిల్లలు అవ్వట్లేదు అంటే విమెన్ ఎక్కువ టెస్టులు చేస్తారా, మెన్కి కూడా టెస్టులు చేస్తారా? See, first time you have to do for both అండి. There's no question, you can't clap with one hand. You have to do for both. ఎక్కువ చేస్తారు అనేది ఇట్స్ ద సోషల్ థింగ్. వాళ్ళు వెళ్ళేసి నాదంతా బాగానే ఉంది నువ్వు చెక్ చేసుకొని అని అయితే పాపం అమ్మాయి ఈడాడ తిరుగుతూనే ఉంటుంది. తనకి ల్యాప్రోస్కోపీ అయి ఉంటుంది, ఓవులేషన్ ఇండక్షన్ అయి ఉంటుంది, హస్బెండ్ ఒక్కటి కూడా సీమన్ అనాలిసిస్ అవ్వదు. సో వి సే నో, వి విల్ నాట్ డూ ఎనీ ఓవులేషన్ ఇండక్షన్. సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ కూడా చెయ్యము వితౌట్ ద హస్బెండ్ సీమెన్ అనాలిసిస్. ఫర్గెట్ అబౌట్ ల్యాప్రోస్కోపీ, అవైతే అస్సలు చేయం. సో దిస్ ఈస్ ఎ నాన్ ఇన్వేసివ్ టెస్ట్. యు ఆర్ అండర్గోయింగ్ సో మచ్ ఆఫ్ ఇన్వేషన్ టు ద ఉమన్. సో యూ మస్ట్ డూ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్. హస్బెండ్ తప్పకుండా చేయాల్సింది. విమెన్లోనే ఎగ్స్ అయిపోతాయి కానీ మెన్లో అలాగే ఉంటాయి, వాళ్ళ స్పర్మ్ కౌంట్ అలాగే ఉంటుంది అంటారు. ఉంటుంది, బట్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ వన్ మోర్ ప్రాబ్లమ్ హియర్. The sperm count is coming down over the last 50 to 70 years. It used to be 120 million. 90 percentile of the people used to be 120 million sperm count. It came down to 60 million. It came down to 40 million. Now it is 16 million. 16 million per ml is the 90 percentile of the population of men. Why? Because 90% is there, we are telling that is the normal. What you are saying, what was normal about say 100 years ago? Because of global warming it has come down, because of pollution, because of the electromagnetic waves which are, and the radio waves from the cell phone, from the TV towers, from your laptops. So much of things are happening. That is the reason. See, don't think men are exempted. Of course, వాళ్ళకి సీమన్ వాళ్ళకి మెనోపాజ్ ఉండదు, ఎగ్ అయిపోదు. 90-year-old ఫెలో కూడా మంచిగానే దే కెన్ గివ్ ఇనఫ్ స్పర్మ్ టు హ్యావ్ అ బేబీ. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద క్వాలిటీ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ have to search for fertile men, fertile women, అవన్నీ ఎతకాల్సి వస్తుంది. ఇలాగే మనం వదిలేసామనుకోండి, యు నో వాట్, with the number of pollutions and all which is happening in the world today, we are having an increased incidence of cancers. Yes. So much of cancer. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని చెప్పేదానికే మాకు భయం అవుతున్నది. మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన తల్లులకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. బికాస్ దర్ సో మచ్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్, సో మచ్ ఆఫ్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ, so much of pollution and all that. I cannot guarantee anything anymore. ఎవరైనా అంటే విమెన్ ఎక్కువగా టైట్ డ్రెస్సులు వేసుకుంటే కూడా వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ వస్తాయా? See, tight డ్రెస్సులు కూడా what they said, if they have a wire in the bra, a wire in the bra లో అది if it goes on constantly causing friction in one area, ఆ ఏరియాలో క్యాన్సర్ రావచ్చు. ఓకే. So that is the thing. And whatever it is, too much, too tight, anything also can be detrimental. Yes. ఇప్పుడు నార్మల్ అబ్నార్మల్ మాట్లాడుకుంటే వెజినల్ డిశ్చార్జ్ ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ ఎట్లా చెప్తారు? పీరియడ్స్ మధ్యలో, జస్ట్ బిఫోర్ పీరియడ్స్ ఓరల్ పిల్స్ తీసుకుంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ నార్మల్. సో జస్ట్ మామూలు మ్యూకాయిడ్ లాగా ఉంటుంది అండ్ అది నార్మల్. కానీ పెరుగులాగా వచ్చి ఇచ్చింగ్ బాగా వచ్చిన తర్వాత చీములాగా కారి మంటలు బాగా ఉన్న ఎల్లో కలర్గా, అది అబ్నార్మల్. సో యూ షుడ్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ వెన్ ఇట్స్ అసోసియేటెడ్ సిమ్టమ్స్. అది చాలామంది ఫౌల్ స్మెల్ వస్తుంది, అది యా చీమ్లాగా వచ్చే ఫౌల్ స్మెల్, దట్ ఈస్ అబ్నార్మల్. ఎస్.
అయితే మ్యామ్ జనరల్గానే ఇప్పుడు మనం రకరకాల విమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు పాలిచ్చే తల్లులకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అనేది చెప్పడానికే భయం వేస్తుంది అని. అయితే అసలు చిన్న గడ్డ కూడా కనపడకుండా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనేది ఈ మధ్యకాలంలో నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇట్ జస్ట్ నాట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్. ఎవ్రీ 1 year 2 yearsకి సోనోమామోగ్రఫీ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ చేయించుకోమంటున్నారు. సో అది చేయించుకుంటే స్మాల్ లీజన్స్ మనకు తెలుస్తుంది. మన చేతికి అందే లోపల అట్లీస్ట్ 1 centimeter ఉండాలి. సో ఈవెన్ వెరీ స్మాల్ లీజన్స్ కూడా మనం కనుక్కోవచ్చు ఆ స్కానింగ్ రొటీన్గా చేస్తే. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే నాట్ సోనో బట్ అట్లీస్ట్ మ్యామోగ్రఫీ చేయాల్సి వస్తుంది. సో డిఫరెంట్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది బ్రెస్ట్ నుంచి. దోస్ ఆర్ ఆల్ వేరియస్ సిమ్టమ్స్. నాట్ ఓన్లీ గడ్డ, డిశ్చార్జ్ ఉండొచ్చు, తర్వాత నిప్పుల్ రిట్రాక్షన్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటుంది. పెయిన్ అనేది లాస్ట్ సైన్. పెయిన్ వచ్చింది అంటే ఇట్స్ గాన్ స్టక్ టు ద చెస్ట్ వాల్కి అతుక్కుపోయింది, స్కిన్కి అతుక్కుపోయింది. దెన్ సో ఏదో చిన్నగా ఉండి పెయిన్ ఉంది అంటే ప్రీమెన్స్ట్రల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రీమెన్స్ట్రల్ మాస్టాల్జియా ఇవన్నీ ఉండొచ్చు, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆఫ్ ద బ్రెస్ట్. సో పెయిన్ అనేది ఎర్లీ సిమ్టమ్ కానే కాదు. పెయిన్ ఈజ్ అ వెరీ వెరీ లేట్ సిమ్టమ్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అయితే నేను అడగాలనుకున్న క్వశ్చన్ అదే, 34 ఏళ్ళ తర్వాత ప్రిజర్వ్ చేసిన పిండాన్ని క్రయో ప్రిజర్వేషన్ ద్వారా రీసెంట్గా ఆ బాబు పుట్టాడు అని అంటే అది సాధ్యం అవుతుందా మ్యామ్? అట్లాగా మనం ఎవరైనా అట్లా ప్లాన్ చేసుకోవచ్చా? యా, ఇప్పుడు ఫస్ట్ వచ్చింది క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ద పిండమే. సో ఇప్పుడు వచ్చింది ఎగ్ ప్రిజర్వేషన్. ఫస్ట్ వచ్చింది అదే, ఫస్ట్ ఎంబ్రియోనే వచ్చింది. సో అది ఎక్కువ ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసేటప్పుడు హార్వెస్టింగ్ చేస్తారనమాట. ఆ ఎగ్స్ అన్నీ తీసి దాన్ని ఫర్టిలైజేషన్ చేస్తే వాళ్ళకి ఒక్కొక్కసారి చాలా ఎగ్స్ వస్తాయి. ఒక 12 eggs అట్లా వచ్చింది అనుకోండి, వాటిని ఏంటి ఫలదీకరణ అంటే ఫర్టిలైజేషన్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ తయారవుతుంది. మరి ఆ 12 మనం పెట్టలేం కదా. సో మిగిలినవన్నీ ఫ్రీజ్ చేస్తాం. మిగిలిన ఫ్రీజ్ చేసి ఒక 2 పెడతాం. యాక్చువల్లీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేయమంటున్నారు ఈరోజు రేపు. సో బికాజ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్విన్స్ అవి ఉంటాయి కనుక అది మిగిలినవి ఉంటాయి కదా. అవును. సో వన్స్ వీ డూ విట్రిఫికేషన్ అని చేసి అది ఫ్రీజ్ చేసేసాము అనుకోండి, ఇన్ఫినిటీ ఎన్ని ఇయర్స్ అన్నది ఉంటుంది. ఓకే, అప్పుడు హెల్దీ బేబీనే వస్తుంది. హెల్దీ బేబీనే ఉంటుంది. సో వెరీ రేర్లీ యూ మే హ్యావ్ అ ప్రాబ్లమ్, బట్ దట్ ఐ థింక్ ఐవీఎఫ్ పీపుల్ షుడ్ టెల్. మ్యామ్ నేను ఇంతకుముందు మీతో వీడియో చేశాను ఏది ల్యాబ్లో బేబీస్ని. సో ఆ ల్యాబ్లో బేబీస్ నిజంగా వస్తారా ముందా లేకపోతే ఇప్పుడు జరుగుతుందా ఆ ప్రాసెస్? ఇప్పటికి ఇంకా రాలేదమ్మా, ఇంకా కాలేదు. కానీ దే ట్రైడ్ విత్ స్మాల్ యానిమల్స్ అంతే, ఇంకా హ్యూమన్ బీయింగ్ ఇంకా రాలేదు. ఇప్పుడు ఏఐ అమ్మ వస్తే అసలు ఆ బేబీస్కి ఆ బ్రెయిన్ అనేది అసలు ఎలా ఉంటుంది, వాళ్ళకి అమ్మతో అటాచ్మెంట్ ఉంటుందా లేదా, ఇట్లాంటివన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్ లాగే ఉన్నాయి కదా. ఉంటుంది మరి, అప్పుడే అదే ఆన్సర్ చేస్తుంది. టైం విల్ ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. మనం కంజెక్చర్ చేసి రేపొద్దున అది ఎట్లుంటుందో. ఆల్ సెడ్ అండ్ డన్. ఇప్పుడు మన సంస్కారాలు బేబీకి 26 weeks నుంచి ఇవ్వచ్చు. We can talk to the baby, we can make the baby hear the music, we can make the baby hear so many things. Same thing artificial womb లో కూడా వాళ్ళు ఆ బేబీకి అవన్నీ వినిపిస్తారేమో, అది కూడా ఆర్టిఫిషియల్ మ్యూజిక్ అవన్నీ పెట్టి వినిపిస్తారు. తల్లిదండ్రుల గొంతు కూడా వింటారు కదా బేబీ. నేను చూసాను ఒకసారి, ఒక తండ్రి ఫస్ట్ టైం ఆ బేబీని ఎత్తుకొని మాట్లాడుతుంటే ఇట్లా అనింది బేబీ. అంటే డిడ్ ఐ హియర్ దిస్ వాయిస్ సమ్వేర్ అన్నట్టు. ఇట్స్ జస్ట్ 1 day old బేబీ. సో యూ కెన్ ఇమాజిన్. సో ఇవన్నీ కృత్రిమంగా చేసినప్పుడు అది కూడా కృత్రిమంగానే ఇస్తారు. సో దట్స్ ద ఇన్పుట్. ద మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ యూ గివ్ టు ద బ్రెయిన్, ఇంట్రాయూట్రైన్లో ఉన్నప్పుడు కూడా ద గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ బి దట్ మచ్ మోర్. అంటే ఈ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అసలు విమెన్? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డైట్. దే షుడ్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ దెన్ mental also, they should be cool and calm. So pregnancy actually is a euphoric state. And they're very happy during pregnancy. So ఆ euphoric state లో వాళ్ళు జనరలీ చాలా పీస్ఫుల్గా ఉంటారు. మన వాతావరణం మంచిగా మెయింటైన్ చేయాలి ప్రెగ్నెంట్ లేడీస్కి. మంచి చక్కగా అందరు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంచి అలా చేస్తే ఈవెన్ బేబీ విల్ ఫీల్ హ్యాపీ ఇన్సైడ్.
సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. యూ కాంట్ బీ షౌటింగ్ ఎట్ ఎవ్రీబడి వెన్ యూఆర్ ప్రెగ్నెంట్. మరి బేబీ అదే నేర్చుకుంటుంది. అవును. అదే మ్యామ్ మంచి సౌండ్, మంచి మ్యూజిక్, మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఎలా ఉంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంత హెల్దీ బేబీస్ వస్తారు. అంటే నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు దాన్ని ఎలా, ఆ ఫేజ్ని ఎలా చూసారు, అసలు దాన్ని ఎలా ఆ టైం స్పెండ్ చేశారు అసలు? నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తా ఉన్నాను, ఎండి చేస్తాను జడ్జిఖానాలో. రోజు పొద్దున లేచి అమీర్పేట నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళి జడ్జిఖానాలో చేసి వచ్చేదాన్ని. సో దట్ వాస్ అండ్ ఐ షుడ్ టెల్ దట్ వాజ్ ఇన్ ద 8th month నాకు పీజీ సీట్ వచ్చింది. సో ఐ వాజ్ 8th month, ఒక 1 month అలా ట్రావెల్ చేశాను. కానీ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ I was preparing for my entrance. So I was studying all the time. So specific timings maintain చేసుకుంటూ నేను ఎంట్రన్స్కి వీటికి ఎగ్జామ్స్కి చదివేటప్పుడు చాలా క్లాక్ వైజ్ ప్రెసిషన్తో చదువుతూ ఉంటాను అనమాట, మెకానికల్గా. అది చేసుకుంటూ పక్కా ఎవ్రీడే ఈవినింగ్ ఐ యూస్ టు డూ మెడిటేషన్. ఎవ్రీడే ఈవినింగ్ మెడిటేషన్ చేసేదాన్ని. And I used to read the Bhagavad Gita. So during that time, that peace of mind was there. You are preparing for the entrance. You are very peaceful. Ingem led badarabandi. So that's what. And I used to read. Akkada British library ki velli books techi normal delivery books avanni chadivedanu anamata. So we had absolutely peaceful pregnancy. And I was only 24 years. Wow, healthy pregnancy, very healthy pregnancy. That's also another thing. Manchi gift adi. Yeah. And I was working for till 1 week before. 15th varaku I was working till 23rd. So I mean it's very very important to have the right frame of mind. నార్మల్ డెలివరీనే? యా, నార్మల్. మ్యామ్ జనరల్గా మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, అంటే నార్మల్ డెలివరీనా, సి సెక్షన్? అసలు ఇక్కడ ప్రిఫర్ అనేది ఎక్కడ వచ్చిందమ్మా? వై డు పీపుల్ ఆల్వేస్ సే వాట్ డూ యూ ప్రిఫర్? వీ డోంట్ ప్రిఫర్ ఎనీథింగ్. ఇది ఇండివిజువల్. ఈ పేషెంట్కి 90% అందరు పేషెంట్స్కి నార్మల్ డెలివరీ అవ్వాలి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. 10% ఏదో ఒక కారణం వల్ల వాళ్ళకి సిజేరియన్ అవ్వచ్చు. సో సిజేరియన్ ఒకసారి అయితే మళ్ళీ అది ప్రీవియస్ రికరెంట్ కాజ్ అయితే మనము సిజేరియన్ చేయాల్సి వస్తుంది. నాన్ రికరెంట్ కాజ్ అంటే బేబీకి ప్రీవియస్ ఫీటల్ డిస్ట్రెస్ వల్లనో లేదా అబ్నార్మల్ పొజిషన్ వల్లనో మనం సిజేరియన్ చేసి ఉంటే ఈసారి ట్రై చేయొచ్చు. నార్మల్ డెలివరీ కూడా ట్రై చేయొచ్చు ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బేబీకి హార్ట్ బీట్ సరిగా లేకపోయినా, అబ్నార్మల్ డాప్లర్ ఉన్నా, అది దిగకపోయినా, అదంతా ఆ సిచ్యువేషన్లో ఉన్న డాక్టర్కి ఇది కరెక్ట్ అనిపించి అలా చేస్తారు. అంతేగాని ముందే నువ్వు కూర్చొని నువ్వు వచ్చినప్పుడు ఇట్లా కూర్చుంటే అమ్మ నీకు సిజేరియన్ చేస్తానని ఎవరు ప్రిఫర్ చేయరు అట్లా. సో బట్ ఇన్ సమ్ కేసెస్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ప్రీవియస్ 2 సిజేరియన్ అండి, నేను ఫస్ట్ 2 సిజేరియన్ వాళ్ళకి నార్మల్ చేయనమ్మా, మీకు సిజేరియనే అట్లా దానికి ప్రిఫర్ చేయొచ్చు. లేదా చాలా ఏండ్ల కన్సెప్షన్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింటే వాళ్ళకి కూడా వీ కెన్ వెయిట్ టిల్ ద డేట్. లేదా వీ నో దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ, బేబీకి బ్లడ్ ఫ్లో సరిగా లేదు, అలాంటి వాళ్ళకి దెన్ వీ డోంట్ ప్రిఫర్ టు గో ఫర్ బికాజ్ ఆ బేబీ తట్టుకోదు. సో సిచ్యువేషన్ ప్రకారం మనం చేయాలి, అంతేగాని ముందే ప్రిఫరెన్స్తో మనం ఎవరు చేయం. ఈ ప్రిఫరెన్స్ అనేది కూడా ఈ మధ్యకాలం చాలా మంది చాలా ప్రెషర్ పెడుతున్నారు డాక్టర్స్ మీద. మాకు ఈ టైంలోనే కావాలి డెలివరీ, ఈ ముహూర్తంలోనే కావాలి. అదేంటి midnight 1:47కి అదేంటి జీలకర్ర బెల్లమా? హౌ కెన్ వీ డూ? ఇట్స్ నాట్ పాసిబుల్. దీస్ థింగ్స్ ఆర్ ఆల్ వన్ బిగ్ రేంజ్ ఉంటుంది. నువ్వు ఏ పాదం తీసుకున్నా కూడా 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అని అంటూ ఉంటారు కదా. ఏ పాదం తీసుకున్నా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది. సడన్గా ఇప్పటికైనా చెప్పే ఉండదు కదా, ఏదైనా కొంచెం రేంజ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను నేను ఇది మాట? స్పెసిఫిక్గా ప్రీవియస్ సిజేరియన్ వాళ్ళకి సిజేరియన్ చేసేటప్పుడే నేను అలౌ చేస్తాను అది, బికాజ్ ఎనీవే సిజేరియన్ చేస్తున్నాం కనుక. అలాంటప్పుడు ఏంటంటే ఈ స్పెసిఫిక్గా అట్లా చెప్పినారంటే అనస్థీషియా వాళ్ళకి వచ్చేదానికి తొందరగా గబగబా దే కెన్ ల్యాండ్ ఇన్ యాక్సిడెంట్. ఐ హ్యాడ్ ట్వైస్ మై అనస్థెటిస్ట్ ల్యాండింగ్ ఇన్ యాక్సిడెంట్స్ బికాజ్ దే కమింగ్ రన్నింగ్ ఫర్ అ సిజేరియన్ సెక్షన్ విచ్ ఇస్ ముహూర్తం. తర్వాత డాక్టర్ కూడా అరే ఆ టైం కల్లా తీస్తామా లేదా అని చెమటలు కక్కకుండా తీయాలా, అదేంటే టెన్షను అవసరమా? తర్వాత ఇంకోటి
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటెస్టైన్స్ అనే అతుకులు ఉండొచ్చు, మనం టైం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేస్తాం, కానీ అక్కడ చేసేదానికి ప్రాబ్లం ఉండొచ్చు, టెక్నికల్ ప్రాబ్లం, ఆ బేబీకి వచ్చేదానికి టెక్నికల్ ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ఉంటాయి కనుక డోంట్ గివ్ అ పాయింట్ టైం. యూనో మీ ద్వారా ఆల్ ద పంతులు గారులకు అందరికీ నేను చెప్తున్నా, డోంట్ ఎవర్ గివ్ అ పాయింట్ టైం. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఎంత జీలకర్ర బెల్లం ముహూర్తాలు పెట్టిన వాళ్ళకి పోవటం లేదు, విడిపోవటం. బాగా గట్టి ముహూర్తాలు అయితే తొందరగా విడిపోతున్నారు. I mean, it's not in your hands. You have to work for every relationship. That is why I said, even marriage, anything, you have to work for it. ఊరికి అట్లా ఏదో ముహూర్తం పెట్టేస్తే అంత అవుతుందని కాదు, అది చేసేస్తే మన పని తగ్గిపోతుంది, వాళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళే చదువుకొని పెద్దవాళ్ళు అయిపోతాను అనుకోవడం. యూ మే వాంట్ టు హ్యావ్ ద బెస్ట్ మెయిన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసమని. అంతేగాని లాస్ట్ మంత్లో ఎవ్రీ మంత్ 15 ml బ్రెయిన్ పెరుగుతుంది, 60 ml నువ్వు తక్కువ, మన 9th month వచ్చేసి నేను చేసేద్దామంటే నువ్వు దట్ తప్పు. ద బేబీ హ్యాస్ టు గ్రో, ద బ్రెయిన్ హ్యాస్ టు గ్రో. ఇప్పుడు దేవుడు 9th month అయిపోయిందే చేసేవచ్చు అంటే ఎందుకు 40 weeks పెట్టాడు దేవుడు? కొంతమందికి లేటుగా కన్సెప్షన్ అవుతుంది, సో వాళ్ళకి 41 weeks వరకు ప్రెగ్నెన్సీ పోతుంది, అంటే ఆ బేబీకి ఇంకొంచెం డెవలప్మెంట్ అవసరం. బట్ బ్రింగింగ్ ద బేబీ అవుట్ తొందరగా, బేబీ విల్ ల్యాండ్ ఇన్ అన్ NICU. బేబీ పుట్టంగానే ఆయాసంతో పుట్టాలా, ఆక్సిజన్ ట్యూబులు పెట్టాలా, IV ట్యూబులు పెట్టాలి, ఈ ట్యూబులన్నీ పెట్టుకొని బతకాలా బేబీ? ఇట్స్ నాట్ నెసెసరీ, వీ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవి మనము ఆలోచించి చేయవలసిన విషయం అండి. మ్యామ్, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే కనుక పుట్టిన బేబీస్కి చాలా, అంటే ఈ C-section బేబీస్ కన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి గట్ హెల్త్ కూడా బాగుంటుంది, తల్లి నుంచి అన్ని రకాల గుడ్ క్వాలిటీస్ అన్నీ వస్తాయి అంటారు. నిజంగా ఇది వాస్తవమేనా, మిత్తా, ఫ్యాక్టా? డెఫినెట్లీ అమ్మా, ఇట్స్ ఫ్యాక్ట్ ఓన్లీ. ఎందుకంటే ఈ బేబీస్ని ముందు వెళ్ళి మనం చూస్తూ ఉంటే వీళ్ళకి అలర్జిక్ టెండెన్సీ, ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటున్నది. సో యాజ్ యూ సెడ్, ద గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెజైనల్ నుంచి వెళ్తున్నప్పుడు మామూలు వెజైనల్ ఫ్లోరా కూడా బేబీ స్టమక్లోకి వెళ్ళి ఆ ఇంటెస్టైన్స్లో కాలనైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీఆర్ టాకింగ్ వెరీ మచ్ అబౌట్ మైక్రోబయోమ్. సో ఆ బేబీ యొక్క మైక్రోబయోము కరెక్ట్గా డెవలప్ అయ్యి, సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది, అలర్జీస్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. డెఫినెట్లీ దే డూ బెటర్ ఇన్ ద లాంగ్ రన్. ఇప్పుడు 40 weeks వరకు వెయిట్ చేయాలా? అంటే జనరల్గా అడిగితే 40 weeks అనేది ఫుల్ టర్మ్, అంటే ఇంకా కొంచెం ముందుగా 1 week ఎక్స్ట్రా వెయిట్ చేయొచ్చు. బియాండ్ దట్ ఆల్సో వీ కెన్ సీ, ప్రొవైడెడ్ ద బేబీ. అప్పుడు మనం స్కాను, డాప్లర్ అది చేసి, CTG అవన్నీ చేసి బాగుంది అంటే వీ కెన్ వెయిట్ ఫర్ 1 more week. మ్యామ్, జనరల్గానే అంటే నేను అంతకుముందు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగాలనుకున్న క్వశ్చన్ కూడా అదే, అంటే 40 weeks వరకు ఉన్న తర్వాత హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండి కూడా పుట్టిన తర్వాత బేబీ చనిపోవడం అనేది ఒక్కొక్క చోట మనం వింటూ ఉన్నాము, అది ఎప్పుడు ఎందుకు జరుగుతుంది మ్యామ్? అంటే అండి, బర్త్ కనాల్ నుంచి వస్తున్నప్పుడు బ్లడ్ సప్లై సడన్గా ఆగిపోయి, కార్డ్ రౌండ్ ద నెక్, బాడీ అట్లా ఉండి ఆగిపోయి ఆక్సిజన్ అందక అట్లా బర్త్ యాస్ఫిక్సియా అని కొన్నిసార్లు జరుగుతుంది, వెరీ రేర్. సో ఇంకొకటి ఏంటంటే పోస్ట్ డేట్, చాలా డేట్లు అయిపోయిన బేబీకి బ్లడ్ సప్లై ఎట్లైనా కొంచెం తక్కువ ఉంటుంది. సో అలాంటి బేబీస్ కూడా తట్టుకోలేక అట్లా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏమంటుందంటే కంజెంటల్ అనామలీస్ ఉంటుంది బేబీకి పుట్టుకతోనే వాళ్ళకి లంగ్స్ కనెక్షన్ సరిగా లేకపోవచ్చు, హార్ట్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇంటెస్టైన్స్ అంతా చెస్ట్లో ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కంజెంటల్ అనామలీస్ ఉండొచ్చు, లేదా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు పుట్టిన వెంటనే ఇలాగా ఏడవకపోవడం అనేది జరుగుతుంటుంది. వెరీ రేర్గా చూస్తామా? అది చూస్తామండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక గర్భిణికి ఇన్ని స్కాన్స్, ఇన్ని టెస్ట్లు అవసరం అనేది, ఇన్నిసార్లు విజిట్ అవసరం అనేది ఉందా మ్యామ్? ఉంటుంది, డెఫినెట్లీ. 11 to 14 weeks స్కాన్ ఒకటి, మధ్యలో టిఫా స్కాన్ ఒకటి, దెన్ డాప్లర్ స్టడీ లాస్ట్లో, ఇలా చేస్తుంటాం. మ్యామ్, జనరల్గా ఇప్పుడు అందరూ సమానమే, ఆడపిల్ల మగపిల్లాడు అందరూ సమానమే, ఇంకా ఆడపిల్లలే ఇంకా ఒక మెట్టు ఎక్కువగా ఉంటూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. అయితే అక్కడక్కడ వింటూ ఉంటాము, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్ల పుడితే తల్లినే నిందిస్తూ ఉంటారు, తల్లిగారి సైడు ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు ఉంటే మీకు ఆడపిల్ల పుట్టిందని, సో లేదా మదర్నే నిందిస్తూ ఉంటారు. నిజంగానే జెండర్ క్రియేషన్ అనేది తల్లి వల్లే అవుతుందా? See, it's not the gender creation.
ఇట్ ఈస్ ద మన గెమిట్స్ లోపల ఉన్న జీన్స్ ఎక్స్ఎక్స్ అని ఉంటుంది లేడీస్లో, XY అని ఉంటుంది మెన్లో. సో ఇందులో నుంచి మియోసిస్ అనే డివిజన్ అయినప్పుడు ఎక్స్ సెపరేట్ అవుతుంది, ఎక్స్ సెపరేట్ అవుతుంది, ఎక్స్ సెపరేట్ అవుతుంది, వై సెపరేట్ అవుతుంది. సో ఇందులో నుంచి ఎక్స్ కలిసినప్పుడు గర్ల్ బేబీ పుడుతుంది. ఇందులో నుంచి వై కలిసినప్పుడు బాయ్ బేబీ పుడుతుంది. సో ఇది గర్ల్ అనేది తల్లి అనేది ఎక్సే ఇస్తుంది, కానీ తండ్రి ఇది XY ఇస్తాడు. సో ఆ తండ్రిలో నుంచి వచ్చే జీన్స్తోనే ఆ బాయ్ పుట్టాల. అంతేకాని అమ్మాయితో ఏమున్నది, అమ్మాయి X జీనే ఇస్తుంది, ఇంకేమి ఇవ్వదు. సో ఇట్ ఈస్ ఫ్రమ్ ద మ్యాన్ ఓన్లీ దట్ వై జీన్స్ వచ్చినప్పుడే అలాగా అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద లేడీ. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. నౌ ఆఫ్టర్ ది జీనోమిక్ స్టడీ, ఇంటర్నేషనల్ జీనోమిక్ స్టడీలో దే హ్యావ్ రియలైజ్డ్ certain special genes are carried by the females. సో ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ మిలియన్స్ అండ్ ఇయర్స్, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మన హ్యూమన్ రేస్, ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ మన ఇండియన్స్ మనం యాజ్ సచ్ ఎక్కడి నుంచి వచ్చాం? హంటర్స్ గ్యాదరర్స్ అని చెప్పేసి మిడిల్ ఏషియా నుంచి వచ్చినామా, లేకుంటే ఆరియన్స్ అంటూ ఫస్ట్ వాళ్ళు వచ్చారా, లేకుంటే ముందే ఉన్నారా అని చెప్పేసి ఇవన్నీ హ్యూమన్ జీనోమిక్ స్టడీస్ అని చేశారనమాట. చాలా చేసినందుకు వాట్ దే ఫౌండ్ అవుట్, ద ఫీమేల్ జీన్స్ ఆర్ స్టాటిక్, సేమే ఉన్నాయంట ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. బట్ ఇట్స్ ఓన్లీ దట్ ద మేల్ జీన్స్ దట్ ఆర్ చేంజింగ్. మస్ట్ బి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్వేడర్స్ హూ హ్యావ్ కమ్, వేరియస్ టైప్స్ ఆఫ్ జీన్స్ మిక్స్చర్స్ అవ్వడం. సో అన్నీ ఉన్నాయి. బట్ వన్ థింగ్ అనమాట, ద సర్వైవల్ అనేది ఫీమేల్ జీన్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎన్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ, వి ప్రే, అబ్బా అది ఆడపిల్ల ఉంటే బాగుంటుంది, అన్నిటి తట్టుకొని బయటకు వస్తుంది అని చెప్పేసి. సో గర్ల్స్ ఆర్ హ్యావింగ్ ద మోర్ సర్వైవల్ ఛాన్స్ దెన్ ద బాయ్స్. ఈవెన్ న్యూనేటల్ పీరియడ్లో కూడా బాయ్ జీన్స్ కొంచెం డెలికేట్గా ఉంటుంది అనమాట, వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూడాలి. సో దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ నో. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన, మీరు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న, వైద్యశాస్త్రం తెలిసినా కానీ గాడ్ నమ్ముతారు కదా అసలు. అంటే ఆ టైంలో కూడా దేవుణ్ణి ప్రార్థించడము అట్లాంటివి ఉంటాయి కదా మ్యామ్, మీరు కూడా చెప్తూ ఉంటారు మంచి మంచి మాటలు అలాంటివి. అంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. అంటే మన రూట్స్, మనం ఏంటి, మనం మర్చిపోలేదు అనేది. చాలా ఇష్టమా మీకు దేవుడు అంటే? See, it's not that ఒక్క దేవుడు లాగా కాదు, ఇట్స్ ఆల్ లైక్ ఇట్స్ జస్ట్ అ యూనివర్స్. సో ఆ యూనివర్స్కి మనం అంతా కూడా అల్టిమేట్లీ ఆ యూనివర్స్ నుంచే వచ్చినాం. జస్ట్ టేక్ వన్ సింపుల్ థింగ్, ఒక సింగిల్ ఆర్గానిజం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లోపల ఉన్న ప్లాస్మా కాంపోజిషను ఆ ఓషన్లో ఉన్న నీళ్ళు యొక్క కాంపోజిషన్ సేమ్. సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. సో ద లైఫ్ స్టార్ట్స్ లైక్ దట్. సో సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్ అంటే then you become bigger and bigger. So from where it is, so ultimately there is a connection to all of us and to the universe which caused all of this. Yes. So manam daniki ఏ పేరైనా పెట్టొచ్చు. What happens when we utter certain sounds, certain mantras, certain things, we cause that vibration anamata. సో నా ఇప్పుడు చాలా రీసెర్చ్ చేశారనమాట, ఓంకారంలో అయినా ఏదైనా సరే ప్రణవనాదం అనుకుంటూ. అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు థింక్ వెదర్ దట్ సౌండ్ థియరీ ఈజ్ కరెక్ట్ నో అని చెప్పి మొన్నటి డిస్కవరీ చెప్తున్నారు కదా, అది కెమెరా బయట పోయి ఇంకేదో ఉండొచ్చు, దే స్టిల్ సమ్ మోర్ న్యూ స్టార్స్ విచ్ ఆర్ దేర్ అని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకున్న అండర్స్టాండింగ్ ఇది. కానీ మన మునులు బై గోయింగ్ త్రూ డీప్ మెడిటేషన్ వాళ్ళకున్న అవగాహనంతో కొంచెం చెప్పుండారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద అఖండ యూనివర్స్ దట్ ఈస్ దేర్. యూ ఫీల్ సో స్మాల్. మనం ఇక్కడ ఉన్నాము, యూ జస్ట్ లుక్ అప్ ఇన్ టు ద స్కై, ఇంకా ఏమున్నదో అక్కడ. బట్ దెన్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రీడ్, ప్రతి వాళ్ళు కూడా చదవాలి. వెన్ ఇట్ కమ్స్ డౌన్ టు దట్ అండ్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ద DNA. What is that DNA? Over millions of years, a girl has to give that DNA, that boy has to give that DNA. Just because that Y chromosome the DNA వచ్చింటేనే
ఆ వంశం అభివృద్ధి అవుతుందా? దిస్ హోల్ యూనివర్స్ హ్యాస్ డెవలప్డ్ ఫ్రమ్ బోత్ ద డిఎన్ఎస్. సో దట్ వెన్ యూ థింక్, నీ తర్వాత నీ డిఎన్ఏ నెక్స్ట్ జీవిలోకి పోయింది. అది గర్ల్లో కన్నా పోని, బాయ్లో కన్నా పోయింది అంతే చాలు. అక్కడ మన కుటిల మనస్తత్వం తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఐ బిలీవ్ దట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ అండ్ వీఆర్ ఆల్ హ్యావింగ్ అ మైక్రో కాస్మాస్ inside this big macrocosmos, and when we do meditation we connect with that macrocosmos. That is yoga, become one with, and that is the meditation. Yeah మ్యామ్, చాలా చక్కగా చెప్పాను మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. బేబీ పుట్టారు, వాళ్ళు స్టేజెస్ అన్నీ చూసాము ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు డెలివరీ అయ్యాక అంటే విమెన్లో తన బాడీ చేంజెస్ తను ఎలా యాక్సెప్ట్ చేయాలి, అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? చాలామందికి ఇక్కడ నుంచి చాలా లావ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం డెలివరీ తర్వాత. అది ఎందుకు? ఇవన్నీ కూడా చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. ఒక్కసారి ప్రెగ్నెన్సీ అయినాక బాడీ సేమ్ ఉండదు, దాన్ని మెటర్నియా అంటారు. సో ఆ టైంలో యూ డెఫినెట్లీ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ డెపోజిషన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద హిప్స్ అండ్ ఆల్ దాట్. బట్ పార్ట్లీ ఆల్సో బికాస్ దిస్ గర్ల్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఐ హ్యావ్ సీన్ గర్ల్స్ హూ డూ యోగా ఇన్ ప్రెగ్నెన్సీ, ఫిట్ యాజ్ అ ఫిడిల్ ఆఫ్టర్వర్డ్స్. Totally, absolute flat tummies and back to the original shape. You have seen so many of these actresses also. While delivery ainaka, they back to the original shape. అవును. Enduku? Because during pregnancy they have exercised, and also after delivery they have exercised, and they have brought their tone back. మన వాళ్ళు చక్కగా సగం మంది ఎవరు ఎక్సర్సైజ్ చేయరు, అసలు కదలకూడదని చెప్తారు కదా. డెలివరీ అయినాక చేయరు, డెలివరీ ప్రెగ్నెన్సీ అప్పుడు చేయరు. సో వేర్ విల్ యూ హ్యావ్ ద టోన్? You can bring your body back to the tone. దానికి 6 weeks to 2 months చాలు. Within 2 months you must come back to your original weight. నువ్వు రాలేదంటే you did not take care of your body. You have not eaten properly. Too much తింటారు. అవును, తింటేనే పాలు వస్తుందని తినాలంటారు కదా. ఏం దిగు అవసరమే లేదు. నువ్వు అక్యుములేట్ చేసినవంతా ఉంది కదా, ఈ 9 months అక్యుములేట్ చేసినావా, అది కరిగి పాలు తయారవుతుంది. అదన్నీ కరిగేదానికి ఆపర్చునిటీ ఇవ్వటం లేదు నువ్వు. సో దట్ ఈస్ రాంగ్. తింటే వస్తుంది, నథింగ్ డూయింగ్. యూ హ్యావ్ టు ఈట్ జస్ట్ లిమిటెడ్. ఎక్స్ట్రా ఒక 400 క్యాలరీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎక్స్ట్రా ఒక 600 క్యాలరీస్ విచ్ విల్ కమ్ ఫ్రమ్ 2 glasses ఆఫ్ మిల్క్ అండ్ 1 egg. ఖతం, అంతే ఎక్స్ట్రా తీసుకోవాలా. మనం ప్రెగ్నెన్సీ ముందు ఎంత తింటున్నాం అది ఇంతే ఎక్స్ట్రా, ఓవర్ అండ్ అబౌవ్ అన్నీ యాడ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎవ్రీబడి ఈస్ బికమింగ్ వన్ బిగ్ స్టార్ మహిళ. సో వెన్ యూ నో యూ షుడ్ నాట్ డూ దట్ టు యువర్ సెల్ఫ్. You should be kind to yourself. That is very important. Ante only those people who are in media, who are in the profession, who are actors, who are fashion field lo vaale kada maintain anni, migitha valki leda? No. If you don't take care of your body, adi it will take care of you. రేపు పొద్దున నీకు తొందరగా షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేస్తుంది. వెయిట్ ఎక్కువ అవుతున్నందుకు ఏమవుతుంది, ఇప్పుడు ఫైబ్రాయిడ్లు బాగా ఎక్కువైంది. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ నో మ్యామ్. So you have to be careful. And those people, manam during the COVID time chusamamma, those people who were obese, they did not survive. Those people, they had lots of morbidity. So those people who were thin, they may be able to manage chaana easy ga. So your golden opportunity, never obese unnarante డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నేను చెప్తాను, అమ్మ నీకు గోల్డెన్ ఆపర్చునిటీ, బాగా పాలు తాగు, తక్కువ అన్నం తిను, 40 kgs తగ్గుతావు నువ్వు. Within in the first 2 months తగ్గుతారు. దట్ యూ హ్యావ్ టు గివ్ ద బాడీ అ ఛాన్స్. ఐ సా వన్ పేషెంట్, ఎక్కడో బయట షాప్లో నేను కనిపించింది, మేడం వచ్చింది, ఇలా చూస్తున్నాను, యాజ్ డింట్ రికగ్నైజ్. మీరు చెప్పారు కదా మేడం, మేము 40 kgs తగ్గుతానని, నేను చెప్పింది పాటించినాను. అప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడినామా, ఏదో వినింది పాటిస్తే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. దట్ గర్ల్, she just lost all the weight, extra weight that she was keeping also. అది కూడా గోల్డెన్ ఆపర్చునిటీ, she utilized and she lost all that weight. ప్రెగ్నెన్సీ అలా ఉంటుంది, అంతే మరి, మ్యాజిక్ చేస్తుంది. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ అంటే డెలివరీ అయ్యాక ఇంటికి వెళ్ళాక అసలు ఆ తల్లి తన గురించి దాన్ని పట్టించుకోదు, బేబీ మీదే ఫోకస్ అంతా ఉంటుంది. కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా, జాగ్రత్తలు ఏమైనా ఖచ్చితంగా తీసుకోవాల్సినవి ఉంటాయా? Same thing, Amma. You have to drink enough water. If you don't drink enough water, you can get piles.
You can get DVT, that is thrombosis of the veins. మిల్క్ ప్రొడక్షన్ సరిగా ఉండదు, మన వాళ్ళు సరిగా నీళ్ళు ఇవ్వరు బాలింతకి. నథింగ్, ఇలా పొట్ట వస్తుంది అంటారు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందండి పొట్ట? అది కిడ్నీలోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా, నువ్వు ఎంత తాగినా కూడా. సో ఇట్ ఈస్ ఎక్సర్సైజ్, యూ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్. అది అబ్డామినల్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి అండ్ దెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఫుడ్లో ఏం రిస్ట్రిక్షన్ యూ కెన్ హ్యావ్, బట్ మేక్ షూర్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ అవే తీసుకోవడం. పొట్ట రాకూడదు అంటే బెల్ట్ వేసుకోవచ్చా? బెల్ట్ వేసుకోవచ్చు, కానీ బెల్ట్ ఈస్ డూయింగ్ ప్యాసివ్ ఎక్సర్సైజ్. నువ్వు యాక్టివ్గా పొట్ట లోపలికి అనుకోవాలి. సో యూ హ్యావ్ టు డూ యాక్టివ్ ఎక్సర్సైజ్ ఆల్సో. బెల్ట్ ఏముంది, బెల్ట్ తీయంగానే మరి యథావిధి కదా. అవును, నువ్వు ఆ కండరాన్ని టైట్ చేయాలి. సే హౌ డు అండర్స్టాండ్ ద రెక్టస్ మసిల్ ఎట్లంటే 6 packs ఉంటుంది చూడండి, అది ఈచ్ వన్ ఈజ్ అ రెక్టస్ మసిల్. ఇఫ్ యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇట్ ప్రాపర్లీ యూ విల్ గెట్ దోస్ 6 packs. యూ మే నాట్ గెట్ అట్లీస్ట్ 1 or 2 packs అన్న వస్తుంది ఎక్సర్సైజ్. అదే నువ్వు చెయ్యాలి, అప్పుడు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది స్ట్రాంగ్గా ఉందంటే నీకు బ్యాక్ ఏక్ రాదు. అబ్డామన్ షుడ్ బి స్ట్రాంగ్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, సుదీర్ఘమైన ఇంటర్వ్యూ, చాలా చక్కగా చెప్పారు. ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు, ఇలాంటి గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చారు, చాలాసార్లు తిరిగారు, అట్లా మీరు ఏదో కరెక్ట్ వాళ్ళకి అవుతుంది అవ్వదు చెప్తారు అన్నప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ సెంటర్ని చూస్ చేసుకోవాలంటే ఏం చేయాలి అసలు? మేము జనరలీ అమ్మా వీ హ్యావ్ విదిన్ అవర్స్, మాకు తెలుసు ఎవరెవరు మంచి సక్సెస్ రేట్ చేస్తారు, అథెంటిక్గా ఎవరు చేస్తారు, వాళ్ళకే మేము రెఫర్ చేస్తామన్నమాట. సో ఓవర్ ద ఇయర్స్ వీ నో అనమాట, అండ్ సో వాళ్ళకి మేము రెఫర్ చేస్తాం. యా మ్యామ్, బేబీ పుట్టాక అంటే జనరల్గా డిఎన్ఏ టెస్ట్ అనేది అవసరమా? అవసరమే లేదు. ఎవ్రీథింగ్ గోస్ బై బిలీఫ్ అమ్మా. ఇప్పుడు నువ్వు సి హస్బెండ్ హ్యాస్ టు బిలీవ్ ద వైఫ్, ద పేషెంట్ హ్యాస్ టు బిలీవ్ ద డాక్టర్, అంతే కదా. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తావంటే దెన్ హస్బెండ్ విల్ సే ఫర్ ఎవ్రీ బేబీ ఐ వాంట్ డిఎన్ఏ టెస్ట్. అవును, ఎక్కడుందమ్మా? దేర్ ఇస్ నో ఎండ్ టు దిస్. There is no end to this. So what is the thing is regulatory body should be strong, and that is what is happening now. Now everywhere they are going around inspection chesi the regulatory body undi ane adi aa paapa beeti undala. Avunu aa paapa beeti unte you will not do anything wrong. Yes. So appudu there is no need. Any patient you can go to any center and ధైర్యంగా నిర్భయంగా నిశ్చింతగా వెళ్ళి చేయించుకోవచ్చు. సో దట్ సార్ట్ ఆఫ్ దట్ ecosystem అనేది మనం డెవలప్ చేయాలి. సో దట్స్ ద థింగ్. ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్ దే విల్ బి బ్లాక్ షిప్, బట్ దట్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అది స్ట్రాంగ్గా ఉంది. అది ఆల్ ది రూల్స్ ఆర్ వెరీ స్ట్రింజెంట్లీ రిటన్ ఇన్ ద లా అండ్ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్. దెన్ there is no need to go for any DNA testing. Yes, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మ్యామ్ అంటే పిల్లలకి తల్లిదండ్రుల పోలికలే వస్తాయా? అటావిజం అని అంటారు. ఒక 2-3 తరాలు బ్యాక్ది కూడా రావచ్చు, మనం చెప్పలేమండి. ఆ జీన్స్ ఏది మేనిఫెస్ట్ అవుతుందో మనం చెప్పలేము. డార్విన్స్ థియరీలో వెన్ హీ డిడ్ ఆల్ ద పీస్ మీద స్టడీ చేస్తున్నప్పుడు దే ఫౌండ్ దట్ అటావిజం, ఎక్కడో నిద్రపోతున్న జీన్స్ సడన్గా మేల్కొంటుందంట. సో ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఇప్పుడున్న యూత్కి అంటే ఆడపిల్లలకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళ పెళ్ళి గురించి కానీ ప్రెగ్నెన్సీ గురించి కానీ అంటే ఏమిస్తారు మ్యామ్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ద కౌమార దశ నుంచి మంచి అలవాట్లు పెట్టుకోవాలన్నమాట. సి ఆ టైంలో నుంచి దే షుడ్ హ్యావ్ నైస్ డయట్, ఎక్సర్సైజ్, ఆల్ దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద యూత్ ఓన్లీ. చిన్నప్పుడే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచే అది కంటిన్యూ అయ్యి ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ వాట్ యూర్ డూయింగ్. అంటే యూ షుడ్ హ్యావ్ అన్ అవగాహన వాట్ ఈస్ ఎ నార్మల్ బిఎంఐ, అది నేను మెయింటైన్ చేసుకుంటున్నానని చెప్పేసి ఆ అవగాహన. ఓకే ఫైన్, యు ఆర్ వెరీ బిజీ విత్ యువర్ ప్రొఫెషన్, నువ్వు చేయలేకపోతున్నావు, ఆ టైంలో పెళ్లి చేసుకోలేకపోతున్నావు, ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. then there is also something which is known as egg preservation. So you can go for that egg preservation. So you maintain your health and make sure that everything I told you, mental, physical, social and emotional, anni kuda you maintain properly, and then you go for the thing. But once you get married and all, don't waste too much time malli settle avala. అరే ఇదేంటి మేము ఇంకా సెటిల్ కాలేదంటే ఎప్పుడు సెటిల్ అవుతాను, ఇవి ఇప్పటికి కూడా నేను సెటిల్ కాలే. సో దెర్ ఇస్ నో ఎండ్ టు సెటిల్మెంట్. అంత పెద్ద డైరెక్టర్ వాళ్ళ అమ్మ, మీరు ఒక పెద్ద గైనకాలజిస్ట్. బికాస్ it is your mind that says I want to do this much more, I want to do this much. There's no end to that, amma. So when there's no end to that, where are you going to put a full stop?
మరి ఇవన్నీ అయినాక మనం అప్పుడు ఏం చేస్తాం చెప్పు, అప్పుడు మన ముసలివాళ్ళం అవుతుంది, ఆ బిల్లని ఎవరు పెంచుతారు? సో ఇవన్నీ సైమల్టేనియస్గా జరగాలి. నథింగ్ టు గెట్ స్కేర్డ్. అసలు భయపడుతున్నారు పిల్లల్ని కనేదానికి. ఎందుకంటే యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్ యూర్, జస్ట్ లెట్ ఇట్ హ్యాపన్ అండ్ ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మదర్స్ ఇన్ లా. అది కూడా చేయటం లేదు, ఎందుకంటే నో వీ వాంట్ సమ్ నానీ టు టేక్ కేర్ అంటారు. ఆ నానీ మన సంస్కారాలు చెప్తుందండి? నానీ సంస్కారాలు చెప్తుంది, మన సంస్కారాలు ఎందుకు చెప్తుంది? యూ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నర్చరింగ్ to bring up the nature of your children. Yes. You must be involved in all these things. Yes. So వాళ్ళు నాని ఉన్నది వాళ్ళు చూసుకుంటారని నో, యూ ఆల్సో షుడ్ బీ దేర్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇఫ్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ గివ్ యువర్ సెల్ఫ్ దట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ అ చైల్డ్, ఐ థింక్ యూ షుడ్ యూ షుడ్ నాట్ డినై యువర్ సెల్ఫ్ దట్. చాలా మంది అది డినయల్ మోడ్లో ఉంటారు, మాకు వద్దు మాకు పెళ్లి కావాలి కానీ పిల్లలు వద్దు అంటారు. అదే అది I think that's it. At least we should enjoy children. If not anything, adopt a child and enjoy the child. Yes. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సిరీస్ కంటిన్యూ చేద్దాం. ఉమెన్ గురించి చాలా స్టేజెస్ ఉన్నాయి అడగడానికి, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సిరీస్ కంటిన్యూ చేద్దాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, మీ విలువైన టైం మా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు మ్యామ్. వెల్కమ్ మ్యామ్. ఫాలో అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.